ఇంత మంచి మనిషివి, ఇంత కష్టపడి ఇంత స్టేజ్కి వస్తే నిన్ను చాలా మంది తిట్టారు. అవును. ఎంతమంది అయితే పొగిడారో తర్వాత నీ మీద రీల్స్ చేసి తిట్టడం కానీ ఎలా ఫేస్ చేశాడు దాన్ని? నేను ఎప్పుడైనా ఒకటే నమ్ముతా, ధర్మాన్ని నమ్ముతా. ధర్మమే నన్ను కాపాడుతుంది. నేను అన్యాయం చేస్తే నేను అన్యాయం అవుతా. ఆ మాట అంటేనే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అసలు. ఒక హెల్ప్ చేయనీకి పోయినాం. ఇది ఎవరికి తెలియదు, మీకు మాత్రం చెప్తానా. నేను సాయం కావాలంటే పగలు చూడలే, రాత్రి చూడలే. ఒకరికి చేసి వస్తున్న టైంలో రాత్రి 2 అవుతుంది. ముంగట ఒక లారీ, పక్కన ఒక జంతువు ఉన్నది. తమ్ముడు డ్రైవ్ చేస్తాడు. ఒక్క నిమిషం అయితే మా ఇంటికి వెళ్ళిపోతాం. అదే మూమెంట్లో ఆ కారు ఇవి వచ్చింది, సైడ్ తీసుకుంటూ 3 పల్టీలు పడ్డదక్క కారు. నాకు భయం అవుతుంది. దమ్ వెళ్తలేదు, గాడిప వెళ్తలేదు, ఏం లేదు. అద్దాలు వల్ల కొట్టాలన్నా ఇట్లా ఓపిక లేదు. ఆయన వచ్చి ఒక్కొక్కరి నుంచి గుంజి ఇట్లా పెట్టిండు. మళ్ళీ ఆయన ఒక మాట అన్నాడు, మిమ్మల్ని కలుద్దామని ఇంటికాడికి వెళ్ళి పోయినామన్నా, ఇప్పుడు ఇట్లా కలుతాను అన్నాడు. చాలా బాధ అనిపించింది. అట్లకెళ్ళి తమ్ముడు బయటికి వెళ్ళిన తర్వాత తమ్మునికి ఇక్కడ దెబ్బ తాకేది. ఇట్లా పట్టుకొని అన్నా అన్నాడు. అన్న అనగానే నాకు కాలే. ఆ రోజు ఆయనకేమన్నా అయినా నాకేమన్నా అయినా అది ఇంకెక్కడ ఏం చెప్పుకోలే. ఎందుకంటే కొందరికి తెలియదు, అది తెలియక మాటలు.